అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీని తయారు చేసుకుందామండి. రొయ్యలు బీరకాయ. ఈ బీరకాయతో రొయ్యల కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ మీద ఒక బాల్ని పెట్టి ఆయిల్ వేసుకొని ఒక స్పూను పసుపు వేసుకోవాలి. వేసిన పసుపు కొంచెం వేడైన తర్వాత ఆయిల్లో పసుపు కొంచెం వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు, ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, వాటిని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఆ రొయ్యల్ని నూనెలోకి వేసుకోవాలి. నూనెలోకి వేసి వేయించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రొయ్యల్ని మంచిగా వేయించుకోవాలి. ఈ రొయ్యలు ఈసారి క్లీనింగ్ కూడా చూసుకుందామండి. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒకటొకటి వేరకుండానే మనం స్టవ్ మీద డ్రైగా వేపేసి చక్కగా మామూలుగా చేత్తో ఇట్లా రుద్దితే కూడా దానిలో ఉన్న ఇసుక ఇదంతా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం వాష్ చేసుకోవడమే. ఒక 5-6 సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రొయ్యలంతా కూడా చక్కగా వేగాయి కదండి ఆయిల్లో. ఇప్పుడు తీసేసుకొని మూకుడులో ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అదే మూకుడులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేగుతూ ఉంది కదా, ఇప్పుడు ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాం. అలాగే 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా ఈ నూనెలోకి యాడ్ చేసుకుందాం. తాలింపులోకి ఇలా వేసుకొని ఉల్లిపాయ మగ్గేదాకా కూడా కొంచెం మనం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతుంది. ఉల్లిపాయ చాలా త్వరగా మగ్గుతుంది కదా. ఇలా సాల్ట్ వేసేసి ఒకసారి మూత పెట్టి వదిలేసామంటే 5 మినిట్స్లో ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి చూడండి, చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం బీరకాయ ముక్కలు. ఆ బీరకాయ ముక్కలు బీరకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. చేదు చూసుకొని కోసుకోవాలండి. బీరకాయలు కొన్ని చేదుగా ఉంటాయి. ఆ చేదు చూడకుండా కోసామంటే కూర అంతా పాడైపోతుంది. మరి ఇలా 1/2 కేజీ బీరకాయలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తొక్క తీసేసి ఇలా వేసిన తర్వాత బీరకాయ ముక్కలు తాలింపులో వేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూను సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలంతా కూడా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. చక్కగా వేగితే చాలా బాగుంటుంది నూనెలో బీరకాయ అనేది. చూడండి, ఇట్లా మంచిగా కలిపేసి మూత పెట్టేసుకుంటే మనం ఒక 5 మినిట్స్లోనే దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి మంచిగా మగ్గిపోతుంది అనమాట. బీరకాయలో ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, బీరకాయ ఆనపకాయలో. చూడండి, ఇలా 5 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి చూస్తున్నాం. ఇలా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి మంచిగా ముక్క కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. చూస్తారు కదా, ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది మనకు కూర, ఉడికిపోయింది కూడా బీరకాయ ముక్క. ఇలా పసుపు వేసి కలుపుకున్న తర్వాత దీనిలోనే మనం 1 స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. పెద్దగా మసాలాలు ఏం అవసరం లేదు దీనిలోకి. రొయ్యలే దీనికి మంచి టేస్ట్ అనమాట. ఇలా ఒక 1/2 స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు. అలాగే 1 స్పూన్ కంటే కొంచెం తక్కువ కారం వేసుకుంటున్నానండి. 1/2 స్పూను కారం వేసాను, సరిపోతుంది దీనిలోకి. ఎందుకంటే కారం తక్కువ ఉండాలన్నమాట. బీరకాయలోకి ఆనపకాయలోకి కారం తక్కువ వేసుకోవాలి. ఉప్పు తక్కువ పడుతుంది, కారం కూడా తక్కువ పడుతుందండి. ఇప్పుడు దీనిలోకి రొయ్యల్ని వేసుకోవాలి. కారం పసుపు అన్నీ చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు లాస్ట్లో వేయించి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. చూసారు కదా, చాలా దగ్గరికి అయిపోయింది మన కర్రీ. ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టేసి 5 మినిట్స్ అలా వదిలేసామంటే ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుందండి. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది, మన బీరకాయ రొయ్యల కర్రీ. దీన్ని కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవటమే స్టవ్ మీద నుంచి. చూసారు కదా, ఆయిల్ మొత్తం మంచిగా తేలిందనమాట. మరి మంచి టేస్టీ కర్రీ అండి ఇది. మీకు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా రెడీ చేసుకుంటారు కదా. మరి ఈ బీరకాయ కర్రీ మీరు రెడీ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.